90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి, గైనకాలజిస్ట్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం మేడం, ఇప్పుడు పీరియడ్స్ టైంలో చెడు రక్తం బయటకు వెళ్ళిపోతుందని అంటారు కదా, మరి మనం అనుకున్నట్టుగా ఆ టైంలో రొమాన్స్ చేయడం వల్ల అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో పీరియడ్స్ అప్పుడు పోయే బ్లడ్ చెడు రక్తం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే దానికి న్యూట్రిషన్ ఇచ్చేలాగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బేస్డ్ లైనింగ్ ఫామ్ అవుతుంది. ఆ లైనింగ్ అనేది ఒక హార్మోన్ ప్రభావంతో కొన్ని సెల్స్, కొన్ని కణాలు అక్కడ గ్యాదర్ అవుతాయి. అందులో కణాలతో పాటు దాని లెంత్, దాని విడ్త్ కొంచెం పెరిగి ఆ న్యూట్రిషన్ ఇచ్చేలాగా ఒక చిన్న లైనింగ్, ఒక పొర డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేని పక్షంలో ఆ పొరకి బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఎలా కట్ ఆఫ్ అవుతుంది? ఈస్ట్రోజన్ పొర పెంచుతుంది, ప్రొజెస్ట్రాన్ పొరని థిక్గా చేస్తుంది, దాన్ని నరిష్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రెండు పడిపోతాయి. వాల్యూస్ పడిపోయినప్పుడు ఆ పొర డిటాచ్ అయిపోయి ఆ పొర బయటికి వస్తుంది. ఆ పొర బయటికి వస్తుంది తప్పితే అందులో గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్ అంటే ఏం ఉండదు. ఆ పొర డిటాచ్ అయినప్పుడు అయ్యే బ్లీడ్ వస్తుంది తప్పితే దాంట్లో మనకి ఇన్ఫెక్షన్ ఉండదు, దాంట్లో మనకి ఎటువంటి హాని కలిగించే ఐటమ్స్ ఉండవు. అయితే ఆ పొర డిటాచ్ అయ్యి బయటికి రావడానికి 1, 2, 4, 6 డేస్ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంత టైం పడుతుంది. అది ఒక నార్మల్ ఫిజియలాజికల్ స్పేస్. ఆ టైంలో ఇంటర్కోర్స్ చేసినా, ఆ టైంలో కలిసి ఉన్నా, ఆ టైంలో ఇంకేదైనా యాక్టివిటీస్ చేసినా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది ఒక మిత్. అందులో రియాలిటీస్ అంటూ ఏమీ ఉండవు. అయితే ఈ పొర డిటాచ్ అయినప్పుడు, ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు చాలాసార్లు, మోస్ట్ ఆఫ్ ద టైం 50-60% కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చికాకులు ఉంటాయి. కాబట్టి ఇట్స్ ద ఉమెన్స్ డెసిషన్ వాట్ షీ వాంట్స్ టు డూ. కమింగ్ టు ఐవీఎఫ్ అనేది అసలు ఎన్నిసార్లు పర్మిటబుల్ మేడం? ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు పర్మిటెడ్ అనే దానికంటే ఐవీఎఫ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయంని మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అండం తయారీలోనో, విడుదలలోనో, క్వాలిటీలోనో, కణాల తయారీలోనో, క్వాలిటీలోనో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వలేకపోతుంది, అది వెళ్ళి ప్రెగ్నెన్సీగా అతుక్కోలేకపోతుంది అని గమనించినప్పుడు ఈ మనము ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా దాన్ని ఎగ్ క్వాలిటీ మంచిగా ఉండేలాగా మెడికేషన్స్ ఇచ్చి, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువగా వచ్చేలాగా మెడికేషన్ ఇచ్చి, అలాగే స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా మెడికేషన్స్ ఇచ్చి, స్పర్మ్ క్వాంటిటీ కూడా కొంచెం బెటర్గా అయిన తర్వాత ఆర్టిఫిషియల్గా కలెక్ట్ చేసి ఒక ఎంబ్రియోని ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో క్రియేట్ చేసి యూట్రస్లో వేస్తాం. అయితే చాలాసార్లు అందరూ అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు డిఫికల్టీ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కాబట్టి ఐవీఎఫ్ అన్నా చేస్తే ప్రెగ్నెన్సీస్ వస్తాయని. రావు. ఎప్పుడైతే మనము క్వాలిటీ చెక్ చేసుకోమో, ఇంప్రూవ్ చేసుకోమో, కరెక్ట్ చేసుకోమో, ఐవీఎఫ్లో కూడా ప్రెగ్నెన్సీస్ రావు. ఛాన్సెస్ లేవా మేడం? ఎప్పుడైతే మనము కరెక్ట్ చేసుకోమో రీజన్ని, అప్పుడు మనకి ఐవీఎఫ్లో కూడా రిజల్ట్స్ రావు. ఓకే. యూజువల్గా ఐవీఎఫ్లో రిజల్ట్స్ రావాలి అని అంటే నిజంగానే ఎగ్ క్వాలిటీ బెటర్గా ఉండాలి, స్పర్మ్ క్వాలిటీ బెటర్గా ఉండాలి. మనం ఏంటంటే ఒకవేళ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి అనుకోండి, క్వాలిటీ మంచిగా ఉంది, ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి, అప్పుడు కదా ఐవీఎఫ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీస్ నిలబడతాయి. అయితే నిజంగా మనం రీజన్ కనుక్కుని దాన్ని కరెక్ట్ చేసుకుని ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దానికి 2 సైకిల్స్, 3 సైకిల్స్, 6 సైకిల్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎప్పుడైతే మనము దాన్ని రీజన్ని రెక్టిఫై చేస్తామో అప్పుడు అసలు ఐవీఎఫ్ అవసరమే ఉండదు. అందుకే నేను ఎప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని చెప్తూ ఉంటాను. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళ ఐయుఐస్లో, ఐవీఎఫ్స్లో, రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ వస్తున్న వాళ్ళు
ఎన్రోల్ అయ్యి ఆ 21 డే ప్రోగ్రామ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ చేసినట్టు అయితే వాళ్ళకి కొంచెం దిశానిర్దేశం చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి డైరెక్షన్ వస్తుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి. అలా రెక్టిఫై చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే, ట్యూబ్స్ బ్లాక్ ఉంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, మన న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి ఐవీఎఫ్ చేయాలి. వాళ్ళకి క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడంతో సక్సెస్ రేట్ పెరుగుద్ది. సో అటు ఐవీఎఫ్ చేసినా సక్సెస్ రేట్ పెరుగుతుంది, న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను స్ట్రాంగ్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ని నమ్ముతాను. చాలాసార్లు మీరు చూసుకోండి, ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేసిన వాళ్ళు సెకండ్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వస్తూ ఉంటారు. ఆ పొటెన్షియల్ సడన్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే లైఫ్లో డిసిప్లిన్ వస్తుంది. ఒక చైల్డ్ వస్తే ఎంతో కొంత బాధ్యత వస్తుంది. మీరు ఆ లూప్లో పడతారు. డైలీ యాక్టివిటీస్, బేబీ కోసమన్నా హెల్త్ మెయింటైన్ చేస్తారు, బేబీ కోసమన్నా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. సో దానితో లైఫ్లో అన్ని కరెక్షన్స్ వచ్చి మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వస్తుంది. అది సొంతగా ఐవీఎఫ్తో వచ్చిన ప్రెగ్నెన్సీస్ అయినా మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. నిజంగా దత్తత పిల్లలు తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకు సొంతగా పిల్లలు పుడతారు. సో అది ఒక బేబీ తీసుకొచ్చే అద్భుతమైన ఒక డిఫరెన్స్ ఒక కపుల్ లైఫ్లో. మీరు అన్నారు కదా ఐవీఎఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? బ్రహ్మాండంగా ఉంటాయి. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఆ విషయాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కొంచెం లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు, లేట్గా ప్రెగ్నెన్సీస్ అవుతున్నారు. వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోకుండానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న కొద్ది నెలల్లోనే వాళ్ళకి ఆ ప్రెషర్ వచ్చేస్తుంది, రావట్లేదు ప్రెగ్నెన్సీ అని. ఆ ఒత్తిడిలో వాళ్ళు మాకు రావట్లేదు 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 అనుకోవడంతో నిజంగానే రాకుండానే పోతుంది. అదేవిధంగా డెస్పరేషన్లో ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అయినా కానీ, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ముందే చెప్పాను నువ్వు పెళ్లి చేసుకోలేదు, ముందే చెప్పాను నువ్వు పిల్లల్ని కనలేదు, ఇప్పుడు చూడేమైంది, ఇప్పుడు చూడేమైంది అని దిప్పి పొడుస్తూనే ఉంటారు. సమాజం అలాంటిది బేసిక్గా. అంత బ్యాడ్ సమాజంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రెషర్ కూడా మనం క్యారీ చేస్తున్నప్పుడు ఒక వెరీ నాజూకైన ఫినామినా, ఎగ్ ఫార్మేషన్, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ ఫార్మేషన్, స్పర్మ్ క్వాలిటీ అండ్ సెక్షువల్ లైఫ్, ఇవన్నీ కూడా చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన టైంలో అంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో వాళ్ళు డెస్పరేషన్కి వెళ్ళి ఐఓఐస్కి వెళ్తారు, కరెక్షన్ కాకుండా, మానసికంగా కూడా కరెక్షన్ అవ్వకుండా ఐవీఎఫ్స్కి వెళ్ళిపోతారు. ఇంకా కరెక్షన్ కానప్పుడు రిజల్ట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? సో మనం ఏం తీసుకురావాలి లైఫ్లో? స్థిరత్వం తీసుకురావాలి, బ్యాలెన్స్ తీసుకురావాలి, సెటిల్ చేయాలి, యాంగ్జైటీస్ నుంచి వాళ్ళని దూరం చేయాలి. లైఫ్ స్టైల్ని మించింది ఇంకోటి ఉండదు. దాంట్లో కనుక మార్పులు చేసినట్టు అయితే 6 months to 1 year డెఫినెట్గా నీ కృషిని బట్టి నీకు రిజల్ట్స్ ఉంటాయి. బాడీ హ్యాపీగా ఉన్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది రిప్రొడక్షన్. ఎందుకంటే అది హ్యాపీనెస్కి ఇంకో మారు పేరు. నీ హార్మోన్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయని చూపించడానికి అదొక నిదర్శనం. అందుకే ఆ హ్యాపీనెస్ కోషెంట్ని మనం పెంచి, ఎంగేజ్మెంట్ పెంచి, అదే నీకు పెళ్ళి అయింది, పెళ్ళి అంటే ఇది టుగెదర్నెస్, కలిసి ఉండడం, కలిసి పంచుకోవడం, అసలు ఈ లైఫ్లో ఉంటున్నాయా? అసలు మాట్లాడుకుంటున్నారా? ఫస్ట్ అది చెప్పండి. బిజీ లైఫ్ మేడం, మాట్లాడుకోవట్లేదు. సో అలాంటివి కనుక మనం నిజంగా చేసినట్టయితే దోస్ ఆర్ పర్మనెంట్. చైల్డ్ ఇవి ఈ ఆస్తులు ఇవన్నీ టెంపరీ. వాట్ ఈస్ పర్మనెంట్, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే కాంప్లిమెంటరీగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి.